హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక హెవీ సైజ్ ప్యాంటు, ఫిట్టింగ్ ప్యాంటు, లైట్ పెన్సిల్ కట్, జాబ్ హోల్డర్స్ వాడేటటువంటి ప్యాంటు కటింగ్ చేయబోతున్నాను. దీని మెజర్‌మెంట్ చెప్తా ముందు. 38 పొడవు, 18 మోకాలు, 41 నడుము, 43 సీటు, 28 తొడ లూజు, 20 మోకాలు లూజు, 15.5 బాటమ్ లూజు, 27 కిస్తా రౌండ్ సర్కిలు. ఇప్పుడు ఇది మీ ముందు ప్రతి కొలత గురించి వివరం తెలుపుతూ కటింగ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి పార్టులో ఏం చేయాలి, ఎక్కడ ఎంత పెట్టాలి, ఎలా భాగాలు చేయాలి, షేపుల్ని ఎలా మ్యాచ్ చేసుకోవాలి, అన్ని వివరంగా చెబుతూ కట్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమయ్యేది. కటింగు ఏదో ఆషామాషి కాదు, చాలా ఉన్నాయి దీంట్లో ముఖ్యమైనవి. అది ఆ పార్టులోనే వివరం చెప్పగలం. అది ఎక్కడైతే చెప్పాల్సి వస్తుందో అక్కడే చెప్పగలం. అందుకనే మీరు వీడియో చివరి వరకు చూస్తేనే ప్రతి కొలత, ప్రతి పార్టు గురించి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. పదండి. ఈ బెల్ట్ తయారయ్యే ఖర్చు వదిలి మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి మనకి బెల్ట్ తగిలిచ్చే ఖర్చు అన్నమాట. ఇది ఇక్కడ నుంచి ఇంచున్నర, బెల్ట్ మనకి ఇంచున్నర కాబట్టి ఇంచున్నర వదిలేసి పొడవు వచ్చేసి 38 కింద బాటం వచ్చేసి హెమ్మింగ్ కోసం ఖర్చు ఇది. మోకాలు వచ్చేసి 19, కిస్తా రౌండ్ వచ్చేసి 27. 27లో నుంచి 6 అంగుళాలు లెస్ చేస్తే 27లో నుంచి 6 అంగుళాలు తీసేస్తే 21. 21లో సగం చేసుకోవాలి, హాఫ్ అంటే 10.5. 21 ప్లస్ 6 అంగుళాలు 27. ఈ 10.5కి మనం ఒక్క పావు ఇంచి పైకే పెట్టుకోవాలి, కిందకి పెట్టుకోకుండా ఒక్క పావు ఇంచి పైకే పెట్టుకోవాలి. కిస్తా మరి డౌన్ అవ్వకుండా పైకే పెట్టుకోవాలి. మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జిప్పు కోసం పావు తక్కువ 2 ఫిల్టర్ లెస్ కాబట్టి ఇక్కడ నుంచి 2.5. దీనికి ఫిల్టర్లు ఉండవు. ఇక్కడ ఇలా రౌండ్ ఇలా తీసుకోవాలి, రౌండ్ కరెక్ట్ ఉండాలి జిప్పు తగిలించేటప్పుడు. ఇక్కడ జిప్పు ఘాటుకు వచ్చేసి 2.5. ఇక్కడ జిప్పు ఉక్సు పెట్టాలి, దీంట్లో ఈ ఘాటులో ఉక్సు పెట్టాలన్నమాట. ఉక్సు ఇక్కడ నుంచి మనకి జిప్పు ఓపెన్ అయింది. ఇది నెంబరు. నడుము వచ్చేసి 41, సీట్ వచ్చేసి 43. 41లో 4వ వంతు 10.5. 10.5 ప్లస్ రెండు వైపులా హాఫ్ ఇంచి ఖర్చు. ఇటు ఖర్చు వదిలేశాను, ప్లస్ ఇక్కడ కూడా ఖర్చు. రెండు వైపులా ఖర్చులు ఉండాలి కదా. 43లో 4వ వంతు పావుదొక్కు 11. పావుదొక్కు 11 ప్లస్ ఒక హాఫ్ ఇంచి ఖర్చు 11.5 ప్లస్ ఇటు కూడా ఖర్చు. తొడలూజ్ వచ్చేసి ఇప్పుడు 28. సెంటర్ వచ్చేసి 4. వీళ్ళకి 28 కాదు 29 అయినా పెట్టొచ్చు. తొడలు ఎక్కువ ఉంటాయి, సీటుకి బ్యాలెన్స్ చేసుకోవాలి. 28.5, 29 దాకా పెట్టుకోవచ్చు. 14. ఇది వచ్చేసి 14 సెంటరు. బాటం వచ్చేసి 15.5. పాయింట్ తక్కువ 4 సెంటరు, పావు తక్కువ 8. ఇప్పుడు ఇది సెంటర్ వచ్చేసి మోకాలుకి పెద్ద స్కేల్ ఉంటే స్కేల్ పెట్టుకోండి, లేకపోతే ఇలా టేప్ లాగి పట్టుకొని సెంటర్ కరెక్ట్ మార్కింగ్ వేసుకోండి. మోకాలు లూజ్ వచ్చేసి 20, సెంటర్ వచ్చేసి 5, 10. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లైట్ గా బెండున్న స్కేల్ తోటి ఈ మార్కింగ్ కలుపుకోవాలి. షేపులు కరెక్ట్ కలుపుకోవాలి, స్కేల్ ఎక్కడ సెట్ అవుతుందని చూసుకొని. ఇది లైట్ పెన్సిల్ కట్ ప్లస్ ఫార్మల్ స్టైల్. ఇది లైట్ పెన్సిల్ కట్ కనబడిద్ది.
ఇప్పుడు ఇక్కడ బాగా బెండు ఉన్న స్కేల్, ఈ బెండు ఉన్న స్కేల్ తోటి ఇక్కడ షేప్ కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనకు సెట్ అవుతుందో అక్కడే కలుపుకోవాలి. ఇక్కడ ఒక ½ ఇంచ్ తగ్గింది. ఈ తగ్గిన వారం మనం బ్యాక్ లో పెంచుకోగలం. ఇది ముందు ఇది సెట్ అవ్వాలి. ఇక్కడ నుంచి కలిపితే ఇది సెట్ అవ్వదు, డొప్పలాగా లెగిసిద్ది. అందువల్లే మనం స్కేల్ ని ఇక్కడ దాకా కలుపుకొని ఈ తగ్గిన వార బ్యాక్ లో పెంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లైట్ గా గుంట కొట్టాలి. ఈయనకి కొంచెం పొట్ట ఉంది, అందుకని ఇంకొంచెం ఎక్కువే కొడుతున్నాను గుంట. పొట్ట ఉంది ఈయనకి. పొట్ట లేని వారికైనా సరే లైట్ గా గుంట కొడితే కరెక్ట్ కూర్చుంటది. ప్రతి ఒక్కళ్ళకి కనబడకుండా కొంచెం లైట్ గా బొడ్డు కింద నుంచి గుంటలాగే ఉంటది. ఇది వచ్చేసి క్రాస్ ప్యాకెట్ ఓపెన్ 6.5. జిప్పు ఘాటు, మోగాలి ఘాటు, బాటం ఘాటు, ఈ ఘాట్లు కంపల్సరీ పెట్టుకొని, ఇది సెంటర్ ఫోల్డ్ కాబట్టి ఐరన్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి దీన్ని ఇలా వాల్చుకోవాలి. సెంటర్ ఇలా ఉండాలి. ఇలా పరుచుకొని ఇక్కడ ఘాట్లు కలిసిన డ్రాయింగ్ కలవాలి. ఇవి కలిస్తేనే మనం స్కేల్ కరెక్ట్ పెట్టామనేది అర్థమైంది. ఈ ఘాట్లు పెట్టి కుట్టేటప్పుడు ఘాట్లు కలుపుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఘాట్లు ఉంటాయి కాబట్టి కలుపుకోవాలి. కలుపుకుంటే మెలి తిరగకుండా ఉంటది ప్యాంటు. ఇక్కడ మనకు కొంచెం ఖర్చు కావాలి. ఖర్చు వదిలిపెట్టి చూసుకోండి. మినిమం ఒక 1 ఇంచ్ దాకా ఖర్చు అవసరం ఇటు బ్యాక్ పెరగడానికి. ఇక్కడ చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మన బ్యాక్ పెరగాలి. సేమ్ మార్కింగ్ తీసుకోవాలి బ్యాక్ కి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది హద్దు. ఈ సైడ్ లో వచ్చేసి మనకి లైట్ గా బెండు స్కేల్ తోటి ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకొని ఇక్కడ కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకొని ఈ షేప్ పెట్టుకుంటేనే మనకి కరెక్ట్ కూర్చుంటది. ఇక్కడ నుంచి కరెక్ట్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇది దీని ఒరిజినల్. ఇక్కడ నుంచి ఈయనకి 2 అంగుళాలు బ్యాక్ పెంచాలి. సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ లో ఎక్కువ ఎత్తు పెరగాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బాటంకి వచ్చేసి 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి 1.25. ఇక్కడ మనం తొడ లూజుని రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ మన ఖర్చు పోను 1.13 ప్రింట్ తయారవుతుంది. మనకు కావాల్సింది 28. ఇంకో ½ ఇంచ్ ఎక్స్ట్రా పెడదాం, 28.5. ఇక్కడ 1.13. ఇటు బ్యాక్ వచ్చేసి ఖర్చు. దీనికి మనం 28.5 పెడుతున్నాం. ఒక అరంగుళం లూజ్ ఉన్నందువల్ల ఇక్కడ తేడా ఏముండదు, కొంచెం ఫ్రీ ఉంటది. ఇక్కడ ఈ షేప్ తోటి సెట్ చేసుకోవాలి. కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సీటు ఫ్రంట్ వచ్చేసి 11 తయారవుతుంది. ఖర్చు పోను 43. ఇటు ఖర్చు వదిలేసి 21.5 43.
మనకు బ్యాక్ లూజింగ్ కోసం సీట్ లో మనకు లూజ్ కావాలి కదా, ఇంకో 1 ఇంచ్. నడుము వచ్చేసి 10.5 4వ వంతు, ఇంచున్నర సైడ్ లో ఖర్చుకు గాని, సెంటర్ ఇక్కడ బ్యాక్ మనకు ఫిల్ట్ కావాలి కదా, ఫిల్ట్ గాని ఇంచున్నర వదిలేశాను. ఇటు ఖర్చు పోను, 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ట్ వేస్తాం. లూజ్ ఇక్కడ బ్యాక్ మనకి ఎక్కువ వస్తుంది, ఇంకా ఫ్రీ ఉంటది. ఇక్కడ వచ్చేసి కిస్తా రౌండ్ సర్కిల్ కొలుసుకున్నాం. కిస్తా వచ్చేసి 27. ఇక్కడ 3 అంగుళాలు వదిలేశాను బెల్ట్ తయారు కోసం. 12.5 26:30 తయారవుతుంది. కొంచెం లాగి కుడితే 27 వస్తుంది. 27 వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 3 అంగుళాలు వదిలేశాను. 13. ఇటు ఖర్చు వదిలేసి ఇదే డ్రాయింగ్ లో నుంచి 27. కుట్టేటప్పుడు బాగా లాగి కుట్టి ఐరన్ లో లాగి ఐరన్ చేస్తే 27 వస్తుంది. ఇంకొంచెం ఇటు పెంచుకుందాం. సెంటర్ ఘాట్లు పెట్టుకొని కుట్టేటప్పుడు సేమ్ కలుపుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కలుపుకోవాలి. ఘాట్లు కలిస్తే ప్యాంట్ మెలి తిరగకుండా ఉంటది. ఇంకో 1/4 ఇంచ్ పెంచాను. ఇప్పుడు మనకు కరెక్ట్ గా 27 ఇస్తా రౌండ్ సర్కిల్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. 3 అంగుళాలు ఇక్కడ కట్ వదిలేస్తున్నాను. 2 వైపులా బెల్టులు రావాలి కాబట్టి 3 అంగుళాలు వదిలేశాను. ఇది 13:13. ఇక్కడ 13:13. 27 యాజ్ ఇట్ ఈజ్ 27 వచ్చింది. బ్యాక్ పాకెట్ డ్రాయింగ్ సైడ్ లో నుంచి 2.5, దీనికి 5.5 బ్యాక్ పాకెట్ తయారు ఉండాలి. సెంటర్ వచ్చేసి 13. ఇటు నుంచి 3.5 దింపుకోవాలి. ఇటు 3.5 దింపుకోవాలి. ఇటు 3.5, ఇక్కడ 3.5. దీనికి బ్యాక్ పాకెట్ రింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.